పాములానే పాకిస్తాన్ తన బుద్ధి బయటపెడుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ సగం చచ్చిపోయింది. అలానే సింధు జలాల ఒప్పందం నుంచి బయటకు రావడంతో ఆ దేశానికి నీరు కూడా అందని పరిస్థితి కనిపించింది. దీంతో పాకిస్తాన్ కొత్త డ్రామా ప్రారంభించింది. భారత్తో ఏ అంశంపైనైనా సహకరిస్తామని, కలిసి వచ్చేందుకు అర్థవంతమైన చర్చలకు ఎలాగైనా రావాలంటూ దేబరిస్తోంది. ఈ దేబరింపుల వెనకే మళ్లీ టెర్రరిస్టు క్యాంపులు కూడా ఓపెన్ చేస్తోంది. బాబాబు ఎలాగైనా చర్చలకు రండి. దౌత్యపరమైన చర్చల కోసం పాకిస్తాన్ దేబరింపు. మరోవైపు ఎంత కొట్టినా చావని పాముల ఉగ్రవాదులకు ఊతం. ఆపరేషన్ సింధూర్ తర్వాత బిక్క చచ్చిపోయిన పాకిస్తాన్ రెండు నాలుకల పాముల వ్యవహరించడం మానుకోవడం లేదు. ఓవైపు ఉగ్రవాదుల శిబిరాలను తిరిగి ప్రారంభిస్తూనే చర్చల కోసం దేబిరిస్తోంది. పాక్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాక్ దార్ భారత్తో ప్రతి అంశంలో సహకరిస్తామని, ఉగ్రవాదంపై యుద్ధంలోనూ కలిసి వస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు. అర్థవంతమైన సంప్రదింపుల కోసం ఎదురు చూస్తున్నామంటూ బిల్డప్ కూడా ఇస్తున్నారు. సింధు జలాల ఒప్పందం నుంచి బయటికి రావడంతోనే ఈ బీద పలుకులు పలుకుతున్నారని ఇప్పటికే అర్థమైపోగా చైనా, యూకే సహా అనేక దేశాలతో భారత్ ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోనుండడం పాకిస్తాన్కి కడుపు మంట కలిగిస్తోంది. మరోవైపు దేశంలో నీటి కొరత కూడా పాకిస్తాన్కు సంక్షోభం తెచ్చిపెట్టనుంది. అందుకే తాను చేసే పని తాను చేస్తూనే ఇలా చర్చల కోసం భారత్ను అభ్యర్థిస్తోంది. కశ్మీర్, సెక్యూరిటీ, ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు ఇలా ఏ రంగంలోనైనా భారత్తో సంప్రదింపులు జరుపుతానంటూ పాక్ చెప్తోంది. అయితే భారత్ స్టాండ్ మాత్రం ఒక్కటే. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పుడు తిరిగి ఇస్తారనే అంశంపైనే చర్చలకు అంగీకరిస్తామని చెప్పింది. అది కూడా టెర్రరిజాన్ని ప్రోత్సహించరు అనే షరతు పైనే చర్చలుంటాయని భారత్ ఇప్పటికే చాలాసార్లు తేల్చేసింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన టెర్రర్ క్యాంపులను పాక్ తిరిగి ప్రారంభిస్తోంది. భారత్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ముజఫరాబాద్లోని సవాయి నాలా క్యాంప్, సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్పూర్ క్యాంప్, అబ్బాస్ క్యాంప్, భీంబర్లోని బర్నాలా క్యాంప్, సియాల్కోట్లోని సర్జాల్ క్యాంప్, మెహమునా జోయా క్యాంప్, మురిడ్కేలోని మర్కాజ్ టైబా క్యాంప్, బహవల్పూర్లోని మర్కాజ్ సుభానల్లా క్యాంప్ ఉన్నాయి. ఈ 9 ఉగ్రవాద స్థావరాలను పాకిస్తాన్ ఇప్పట్లో నిర్మించడం కష్టమే. కానీ 2019 బాలాకోట్ దాడి తర్వాత మూసేసిన లష్కర్-ఏ-తోయిబాకు చెందిన అబ్దుల్లా బిన్ మసూద్, చెలాబండి అనే 2 ఉగ్ర శిబిరాలను మళ్లీ పునరుద్ధరించింది. ఈ రెండింట్లో ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు తిరిగి ప్రారంభించింది. అంతేకాక లష్కర్-ఏ-తోయిబా సంస్థ తమ ఉగ్రవాదుల బస కోసం 4 చిన్న తాత్కాలిక టెంట్లను కూడా నిర్మించింది. ఓ కొత్త వాచ్ టవర్ను కూడా నిర్మించింది. వీటిని శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించారు. ఇక్కడికి ప్రపంచం ఉగ్రవాదులుగా గుర్తించిన కొందరు వచ్చి వెళ్లడం కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. ఓవైపు ఇలాంటి ముదనష్టపు పనులు చేస్తోన్న పాకిస్తాన్ బయటికి మాత్రం భారత్ను చర్చలకు ఆహ్వానించడమే అసలు కుట్ర. అందుకే భారత్ ఇలాంటి పిలుపులకు స్పందించడం లేదు.